ఇక హైదరాబాద్ లో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమానికి. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడున్నారో ఎతికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు, వివిధ హోదాలలో ఎవరెవరైతే మీరు చదువుకున్న యువకులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయక్, మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్, మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పిండ్రు. 1 కోటి కాదు, ఇంకొక ₹1 జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని ₹2 కోట్ల పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా, మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో, గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో, గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు. సంతోషమైన గ్రామ పంచాయతీ చేసారు, బాగానే ఉంది. నిధులన్నీ ఇచ్చిండ్రు, కనీసం ఆ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా, పోనీ ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు, ఉద్యోగాలు, ఉపాధిలో పైకి వచ్చిండ్రు. వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు. మీరు బరాబర్ మీ తాండలకు పోనికే మీకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు, గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ భవనం ఉండాలి. వాళ్ళక్కడ కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి, కరెంటు లేకపోతే